ఓకే, కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు, అది వాళ్ళ సంస్కారం, మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు. అది వాళ్ళ ఒక సాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి, అంత కష్టపడి చేస్తున్న హీరోలకి, ఆ టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా, ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళని ఇలా బాధ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, వాంటెడ్గా కొనేది చేస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని బాగుందన్నది వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తున్నారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారో వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి ఆపండి. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలోనన్నా మీరు వస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్తే, ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు. ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుకుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెంచా కొట్టుకోండి. కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలిం. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years దాటి వచ్చేస్తాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే. జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్లు, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సినిమాని ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు. డే బై డే బెటర్ అవుతుంది. నేనేం తీసుకెళ్ళి హిమాలయాలో కూర్చోబెట్టాలని అబద్ధం చెప్పను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిలిం, బెటర్గా వెళ్తుంది. కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది, ఈ సినిమానే గెలుస్తుంది. అద్భుతంగా ఉంది అంటున్నారు. కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు, నిజంగా డే 1 నుంచి చివరి వరకు నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. అమ్మ 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 అని ఒక ఆప్యాదిస్తుంటే ఎంత ఒక సంతోషం ఇచ్చిందంటే అంత సంతోషం ఇచ్చింది నాకు. సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది, అన్నీ జరిగింది. అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే, తను నాకు ఫోన్ చేస్తాను, నేను తనకు ఫోన్ చేస్తాను. తను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా, కలిసేది కలుస్తాం, మాట్లాడేది మాట్లాడతాం. నాకు తోచింది మంచి చెప్తాను, బాబుకు తెలిసింది నాకు కొన్ని చెప్తాడు. నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ 100% మనసు పెట్టి చేశాడు బాబు. నిజంగా నేను చెప్పాలంటే ఒక ముక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్. 100% బాబు నిజంగా. దాని తర్వాత మిగతా ఎవరికి మార్క్స్ ఇస్తారు మీరు ఇచ్చుకోండి, కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకి ఇస్తాను. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడు ఆయన. ఒక తండ్రి స్థానంలో నన్ను కూర్చోపెట్టి అమ్మా అని అన్నారే, వారికి నా నిజంగా మీరు బాగుండాలి బాబు. మీ అభిమానులు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. అదేవిధంగా మా సినిమా గురించి, మా గురించి, మా హీరో గారి గురించి, అంటే మీ అన్నయ్య ఆయన అయినా కూడా ఈ సినిమా హీరో. సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడారే, అది కూడా మాకు ఈ సినిమాకి ఒక ప్లస్ అని నేను చెప్పుకుంటున్నాను నేను. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారి అభిమానులకి, బాబు వారి అభిమానులకి, 2 రాష్ట్రాల ప్రజలకి, నా అభిమానులకి, మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా హిట్ చేసినందుకు ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులు, ఎన్ని సంవత్సరాల నుంచి మీతో మేము ట్రావెల్ చేస్తాం, అనేక విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుందాం. సో మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ యాంకర్గా చేసిన అమ్మదా పాపం ఎప్పుడు కష్టపడుతుంటుంది, చక్కగా మాట్లాడుతుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తల్లి. ఆడబిడ్డలు ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలండి.
నిజంగా వాళ్ళు ఇంత కష్టపడుతుంటారో మాట్లాడి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ గురించి పట్టించుకోరు. అమ్మ బాగుండాలి, చక్కగా చేస్తున్నాం. థ్యాంక్ యూ తల్లి.